భూమి మీద ఎన్నో కథలు పుట్టాయి, ఎన్నో రాజ్యాలు నశించాయి. అయితే మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని మహాగాథ ఉందంటే అది మహాభారతం ఒక్కటే. ఇది కథ కాదు, ఇది కళ కూడా కాదు. ఇది మన పురాతన మహాగాథ. ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం, రాజకీయం, వ్యూహం, ప్రతీకారం, క్షమ, నాశనం అన్నీ కలిసిన అమృత కథ. ఈ కథను రాయడానికి ఒక మహర్షి సాక్షాత్ గణపతిని పిలవాల్సి వచ్చింది. హిందూ ధర్మం గ్రంథాల్లోనే కాదు, ఇది ఒక యుగానికి అద్దం పట్టిన సత్యం. మహాభారత కథను రాయాలనుకున్నవాడు మహర్షి వేదవ్యాసుడు. ఇతడు పరాశర మహర్షి మరియు సత్యవతి దేవికి పుట్టినవాడు. అనేక శాస్త్రాలను రచించిన వేదవ్యాసుడు భవిష్యత్తు తరాల కోసం ఈ మహాగాథను రాయాలని సంకల్పించాడు. కానీ ఇంత పెద్ద కథను రాయడానికి ఒక శక్తివంతమైన, వేగంగా రాయగలిగే వాడి అవసరం ఉంది. అందుకే ఇతను గణపతిని పిలిచాడు. గణపతి, నేను ఒక మహాగాథను రాయబోతున్నాను. ఇది మానవలోకం నుండి భగవద్గీత వరకు విస్తరించబోయే అద్భుత గాథ. దీనిని నా మాటలతో రాయడానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని వేదవ్యాసుడు అన్నాడు. గణపతి ఆలోచించి ఇలా అన్నాడు, స్వామి, నేను రాస్తాను, కానీ ఒక్క నిబంధన, మీరు ఆగకుండా కంటిన్యూగా తర్వాయి మాట్లాడాలి. మీరు ఆగిపోతే నేను రాయడం మానేస్తాను అన్నాడు. అందుకు వేదవ్యాసుడు చిరునవ్వుతో, సరే, కానీ నా నిబంధన విను అని అన్నాడు. గణపతి ఆశ్చర్యపోయి ఏమిటది అన్నాడు. నువ్వు నా మాటలు అర్థం చేసుకోకపోతే రాయకూడదు, అర్థమయ్యాకే రాయాలి అన్నాడు వేదవ్యాసుడు. ఇలా గణపతి మరియు వేదవ్యాసుడు కలిసి మహాభారతాన్ని రచించడం ప్రారంభించారు. ఈ కథను రచించడానికి కారణం ఒక్కటి కాదు, ఇది భూమిపై జరిగే అత్యంత శక్తివంతమైన యుద్ధానికి పునాది. ఇది కేవలం శత్రువుల మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన యుద్ధం. ఈ కథలోని ప్రతి సంఘటన, ప్రతి క్యారెక్టర్, చరిత్రను మలిచిన కోణాలు అంత అద్భుతం. ఈ కథ శాంతి కోసం కాదు, ఇది యుద్ధం కోసం కూడా కాదు, ఇది ధర్మం కోసం జరిగిన శాశ్వత పోరాటం.